ఈ మెథడ్ ఏంటిది? డిస్క్రిమినేటివ్ లోకల్ క్లాసిఫికేషన్ మెథడ్. ఇలా ఏం చేస్తారంటే లోకల్ ఫీచర్స్ ఉంటాయి చూస్తారు. లోకల్ ఫీచర్స్ ఆఫ్ ఎ వర్డ్ ఏంటి ఉంటాయి? వర్డ్ ఐడెంటిఫికేషన్ కానీ, ప్రిఫిక్స్, సఫిక్స్, ఇంకా నియర్ బై పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఏవైతే దానికి ఉన్న లోకల్ ఫీచర్స్ ఉన్నాయో దీని ఆధారంగా నెక్స్ట్ స్టెప్స్ అనేది చేస్తాను అనమాట. ఇది అందుకే డిటర్మినేటివ్ లోకల్ క్లాసిఫికేషన్ మెథడ్ అన్నారు. లోకల్ ఫీచర్స్ ఉంటాయి దీనికి, లైక్ వర్డ్ ఐడెంటిఫికేషన్, ప్రిఫిక్స్, సఫిక్స్ అండ్ నియర్ బై పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ అన్ని ఏవైతే లోకల్ ఫీచర్స్ తీసుకున్నాయో దాంతో ఇది ఏం చేస్తుంది? దిస్ అప్రోచ్ ఫోకసెస్ ఆన్ మేకింగ్ డిసిజన్ మేకింగ్ చేయడానికి ఈ అప్రోచ్ పనికొస్తుంది. బేస్డ్ ఆన్ ఎట్లా ఇప్పుడు మనం మాట్లాడుకున్న లోకల్ ఇన్ఫర్మేషన్ ఏం చూసారా? ప్రిఫిక్స్, సఫిక్స్, వర్డ్ ఐడెంటిఫికేషన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇవన్నీ దానికి ఉన్న లోకల్ ఇన్ఫర్మేషన్తో టైపికల్ వితౌట్ కన్సిడరింగ్ ఇంటెన్స్ సీక్వెన్స్ ఆఫ్ డాటా, ఇంటెన్స్ సీక్వెన్స్ ఆఫ్ డాటాని కన్సిడర్ అయ్యేది దానికి ఉన్న లోకల్ ఇన్ఫర్మేషన్తో మేక్ డిసిజన్ అనేది చేసేస్తుంది. డిసిజన్ అనేది మేకింగ్ డిసిజన్ బేస్డ్ ఆన్ ద లోకల్ ఇన్ఫర్మేషన్ వితౌట్ కన్సిడర్ అయ్యేది. మొత్తం సీక్వెన్స్ ఆఫ్ డేటాని కన్సిడర్ చేయకుండా దానికున్న ప్రిఫిక్స్, సఫిక్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దాంతో డిసిజన్ అనేది తీసేసుకుంటుంది. అట్లానే దీస్ మెథడ్స్ డైరెక్ట్లీ మోడల్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్పుట్ ఫీచర్స్ అండ్ అవుట్పుట్ లేబుల్స్. ఇది ఏం చేస్తుంది? డైరెక్ట్గా దీనికి ఉన్న లోకల్ ఇన్ఫర్మేషన్తో లోకల్ ఫీచర్స్తోని రిలేషన్షిప్ అనేది డైరెక్ట్ చేసేస్తాం. మోడల్స్ రిలేషన్షిప్ చేసేస్తున్నాం. ఇన్పుట్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవుట్పుట్ లేబుల్స్కి ఈ రిలేషన్షిప్ చేసేస్తుంది. ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ మెథడ్, దీని మెథడ్ ఇంతకుముందు ఆ మెథడ్లో మనము ఎలా ఇదే మార్కర్ మోడల్ అనే ఈ మెథడ్లో ఎట్లా ఒక మోడల్ ఎగ్జాంపుల్, అట్లనే ఈ మెథడ్లో కూడా మోడల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యాక్సిమం ఎంట్రోపీ మార్కర్ మోడల్, సపోర్ట్ వెక్టర్ మిషన్, ఇవన్నీ ఈ మెథడ్లో ఎగ్జాంపుల్స్, మోడల్ ఎగ్జాంపుల్స్. ఈ మెథడ్స్ అనేవి దేనిపైన జరుగుతాయి? మోడల్స్ పైన జరుగుతాయి కదా. సో మోడల్స్ యొక్క ఎగ్జాంపుల్స్ మ్యాక్సిమం మార్కర్ మోడల్, సపోర్ట్ వెక్టర్ మిషన్. దీని అప్లికేషన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్. ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం దీనికి ఉన్న ఆస్ట్రల్ లోకల్ ఫీచర్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి, ప్రిఫిక్స్, సఫిక్స్ ఉంటాయి. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్ కన్నా, స్పీచ్ రికగ్నైజేషన్ కన్నా, నేమ్డ్ ఎంటిటీ రికగ్నైజేషన్. నేమ్డ్ ఎంటిటీ రికగ్నైజేషన్ అంటే అది ఏం చేస్తుంది? ప్లేస్, పర్సన్స్ కానీ, లొకేషన్ కానీ, ఎసెట్ అని మనకి చెప్తుంది నేమ్డ్ ఎంటిటీ రికగ్నైజేషన్. సో ఇలా వీటి యొక్క అప్లికేషన్.